ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం మనం. కీర్తన 7 అధ్యాయము 15 వచనము. నా దగ్గర అయితే హిందీ బైబిల్ ఉంది, హిందీలో చదువుతాను. మీరు మీ తెలుగు బైబిల్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో ఏమైనా పొరపాట్లు ఒకవేళ ఉంటే నన్ను క్షమించండి. उसने गड्ढा खोदा और उसे गहरा किया और जो कोई उसे बनाया था उसमें वह आप ही గిరా. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన లోతైన గుంతని తవ్వినాడు. ఎవరైతే లోతైన గుంతని తవ్వుకున్నాడో ఆ గుంతల స్వయంగా ఆయననే పడిపోయినాడు అని. ఇదే వాక్యంని మనం ఈరోజు మనము చదివినాం. ఇదే వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాం. రండి మనం దేవుని సహాయం కోసము ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें. आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं और चलाएं और अपना महिमा करने के लिए सहायता और मदद करें. प्रभु जी आज शुक्रवार है, प्रभु जी आप आशीष दें. अनेक लोग उपवास की प्रार्थना में है, प्रभु जी आशीष करें. शरीर की कमी घटियों को पूरा करें, आत्मा की कमी घटियों को पूरा करें और आप ही के नाम की प्रभु जी महिमा होने के लिए प्रभु जी आप सहायता और मदद करें. प्रभु जी आपके हाथों में प्रभु जी सौंप देते हैं. दया करके सहायता और मदद करें. आप ही के नाम की प्रभु जी महिमा होने के लिए सहायता और मदद करें. हमारे प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. ఈరోజు శుక్రవారం. చాలామంది ఉపవాసం ఉంటారు. ఈరోజు శుక్రవారం రోజు చాలా మంచిది. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. అది మన శరీరంని కూడా బాగా చేస్తుంది, మన ఆత్మీయ జీవితంని కూడా ఎదగడానికి సహాయం చేస్తుంది. మనం ఉపవాసంలో ఉంటే ఎన్నో వాక్యాలు దేవుడు మన కోసం పంపిస్తాడు. ఎన్నో మన తప్పుదలను మనం సరిచేసుకోవడానికి మనకి అవకాశం దొరుకుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. ముఖ్యంగా ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు మన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో అది కూడా మనకు చూపిస్తాడు. ఏదైతే మనం సరి చేసుకోవాలో అది కూడా చూపిస్తాడు. ఏ వాక్యం మన జీవితంలో కొదువ ఉంది అది కూడా మనతో మాట్లాడతాడు. ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కూడా మనకి చాలా ఇది సహాయం చేస్తుంది. అందుకే మనం అందరం కూడా శుక్రవారం అయినా కనీసం వారంకి ఒక్కసారైనా మీకు కుదిరినప్పుడు ఉపవాసం ఉండండి, చాలా మంచిది. ఈరోజు మనము ఒక వాక్యంని మనం చదువుకున్నాం. ఆ వాక్యం ఏంటంటే కీర్తన 7 అధ్యాయము 15 వచనం. అందులో ఇలా రాయబడింది, ఒక అతను చాలా లోతైన గుంతని తవ్వినాడు. ఆ లోతైన గుంతని తవ్వినాడు ఇంకొకరిని ఆ గుంతలో పడేయడానికి. కానీ తవ్వుతూ ఆ గుంతలో స్వయంగా ఆయననే పడిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఈ మాట చాలాసార్లు విని ఉంటాం. అరే ఇంకొకరి కోసం గుంత తవ్వకు, లేకపోతే నువ్వే ఆ గుంతలో పడిపోతావు అని. ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాము, కానీ ఎప్పుడు కూడా గమనించం. కానీ దేవుని వాక్యంలో కూడా ఈ మాట రాయబడింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా 7 అధ్యాయము కీర్తన 7 అధ్యాయం 15 వచనంలో ఇలా రాయబడింది, ఒక అతనంట చాలా లోతైన గుంతని తవ్విండంట. ఎందుకంటే ఆయనకి ఎవరెవరు నచ్చలేదో వాళ్ళందరినీ ఆ గుంతలో పడేయడానికి. కానీ అనుకోకుండానే ఆయననే ఆ గుంతలో పడిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనము ఇంకొకరికి నష్టం చేద్దాము అని ఎప్పుడైతే ఆలోచించుతామో జాగ్రత్త. ఆ నష్టము ఒక్కొక్కసారి మన మీదికే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఒకరికి నష్టంలో నూకేద్దాము అని అనుకుంటాము, కానీ జాగ్రత్త దేవుని పిల్లలారా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ నష్టము మనమే భరించాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇంకొకరి కోసం ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించొద్దు. ఇంకొకరి గురించి తప్పుగా ఎవరికి నేర్పియొద్దు. ఇంకొకరి గురించి గుంత తవ్వొద్దు, ఆ గుంతలు ఆయన పడిపోవడానికి. జాగ్రత్త, చెప్పలేం. ఆ తవ్వుతూ గుంతలో ఒకవేళ మీరే పడిపోయినారనుకో చాలా కష్టం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడతారు. చాలా గుంతలు ఉంటాయి. రోడ్డు మీద పోతుంటే కూడా చాలా గుంతలు ఉంటాయి. పర్వాలేదు, అలాంటి గుంతలు ఉంటాయి. మనం ఇల్లు కట్టినప్పుడు కూడా పునాది వేయడానికి కూడా గుంతనే తవ్వుతాం, పర్వాలేదు, ఆ గుంత మంచిదే. కానీ ఇంకొక గుంత కూడా ఉంటుంది. ఇంకొకరికి
నష్టం చేయడానికి. అలాంటి గుంత నువ్వు కూడా తవ్వుతున్నావా దేవుని బిడ్డలారా? నువ్వు కూడా దేవుని నమ్ముకొని రక్షణ పొంది సేవ చేస్తూ ఒకవేళ ఇంకొకరి మీద కుళ్ళు పెట్టుకున్నావా, కోపం పెట్టుకున్నావా, ఆ గుంతలు ఆయనని పడేద్దామని ఆ గుంత తవ్వుతున్నావు అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్. కలిసి ఒకటే స్కూల్లో వాళ్ళు చదువుకున్నారు. కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నప్పుడు లంచ్ కూడా వాళ్ళు కలిసే చేసినారు. అంత మంచి స్నేహం. కొంచెం పెద్దగా అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళినారు. కాలేజ్ కూడా ఒకటే వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే కలిసి ఉండాలని, ఎందుకంటే వాళ్ళు మంచి స్నేహితులు అని. కలిసి ఒకటే బండి మీద వెళ్తూ ఉన్నారు. కలిసి ఒకటే బండి మీద తిరిగి ఇంటికి వస్తున్నారు. ఏ పని చేసినా కలిసే చేస్తున్నారు. ఎందుకంటే మంచి స్నేహితులు వాళ్ళు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏ పని చేయాలని కానీ ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు అస్సలే చేయరు. ఎందుకంటే మంచి స్నేహితులు వాళ్ళు. ఒక్కొక్కరిని వాళ్ళు చాలా ప్రేమించుకుంటున్నారు. కలిసే చదువుకున్నారు, కలిసే కాలేజ్కి వెళ్ళినారు, కలిసే అన్ని పనులు చేసినారు, తినడం కూడా కలిసే చేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంచెం కాలేజ్ అయిపోయింది, తర్వాత జాబ్కి వాళ్ళు వెళ్ళినారు. ఒకటే ఆఫీస్ని ఏర్పరచుకున్నారు. ఒకటే ఆఫీస్ని వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే మనం స్నేహితులం, కలిసే ఉండాలా అని ఒకటే ఆఫీస్లో జాయిన్ అయినారు. కలిసే వాళ్ళు అన్నం తిన్నారు. ఆ ఆఫీస్లో కూడా ఒకళ్ళు టిఫిన్ ఒకళ్ళు పంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరికి ఏమైనా కష్టం బాధ వస్తే ఇంకొకరికి సహాయం చేస్తారు. ఈయనకి బాధ కష్టం వస్తే ఈయన సహాయం చేస్తారు. ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయినారు వాళ్ళిద్దరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆఫీస్లో పని చేస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్క ఫ్రెండ్ మాత్రం, ఒకే ఒక ఫ్రెండ్ ఆయన మాత్రం ఇంకా ఎదిగిపోయినారు. అందరూ ఆయన పనిని చాలా మెచ్చుకుంటున్నారు. అబ్బా, నువ్వు చాలా మంచి పని చేసినావు అని అందరు మెచ్చుకుంటున్నారు, అవార్డులు ఇస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నాడు. కానీ ఇంకొక ఫ్రెండ్కి మాత్రం ఎప్పుడూ ఎవరు మెచ్చుకోలేదు, ఎవరు ఆయన గురించి క్లాప్ కొట్టలేదు. ఒక్కసారి ఇలా జరిగింది, రెండోసారి కూడా ఇట్లా జరిగింది, మూడోసారి కూడా అలాగే జరిగింది. ఒకే ఒక్క ఫ్రెండ్కి మంచి అవకాశం దొరికింది, జీతం పెరిగింది, మంచి పోస్ట్ కూడా దొరికింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే అందరు క్లాప్స్ కొట్టినారో చాలా సంవత్సరాల తర్వాత ఇంకొక ఫ్రెండ్కి ఒక్క ఫ్రెండ్ మీద కోపం వచ్చేసింది. కలిసి స్కూల్కి వెళ్ళినాం, కలిసి కాలేజ్కి వెళ్ళినాం, కలిసి డ్యూటీలో జాయిన్ అయినాం, కలిసి అన్నీ చేసినాం. కానీ ఈయన ఒక్కడే ముందుకెళ్ళిపోతున్నాడు. ఏంది, నాకంటే ఎక్కువ క్లాప్స్ దొరుకుతున్నాయింది, నాకంటే ఎక్కువ ఆ జాబ్ దొరికిందేంది, నాకంటే ఎక్కువ జీతం దొరికిందేందని చాలా కోపం వచ్చింది. ఆ ఫ్రెండ్ని ఇక ఇష్టపడతలేడు. ఆ ఫ్రెండ్ని ఏదో ఒకటి చేయాలా అని, నష్టం చేయాలని ఇంకొక ఫ్రెండ్ ఆయన గురించి ఆలోచించుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకరోజు ఆ ఓడిపోయిన ఫ్రెండ్ ఆలోచించుతున్నాడు, నేను ఏదో ఒకటి చేసి నా ఫ్రెండ్కి నష్టం చేసేస్తాను, ఎందుకంటే నాకంటే ముందు ఎదిగిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకరోజు ప్లాన్ వేసుకొని చెప్తున్నాడు, ఒకరోజు మనం దూరం ప్రయాణం చేద్దాం, అడవిలోకి వెళ్దాము అని అన్నాడు. సరే అని చెప్పినాడు. కానీ ఈయన ఒక్కడే వెళ్ళిపోయినాడు. ఒక గడివిలో వెళ్ళి ఒక ప్లేస్ని చూసిండు. ఆ ప్లేస్లో చూసి గుంత తవ్వుతూ ఉన్నాడు. ఎందుకు ఆ గుంత తవ్వుతున్నాడు అంటే, తెచ్చి ఆయన ఫ్రెండ్ని ఆ గుంతలో పడేయడానికి. 2-3 రోజుల దాకా ఆ గుంతని చాలా లోతుగా తవ్వినాడు. ఎందుకు తవ్వినాడు లోతుగా అంటే, బయటికి రాకుండా ఉండాలా అని నా ఫ్రెండ్ అని ఆలోచించుకొని తవ్వుతూనే ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఆ గుంత తవ్వి బయటికి వచ్చిండో సడన్గా వర్షం వచ్చింది. ఏ ఫ్రెండ్ అయితే గుంత తవ్వినాడో, ఇంకొక ఫ్రెండ్ గురించి ఏ ఫ్రెండ్ అయితే తవ్విండో ఆ ఫ్రెండే ఆ గుంతలో పడిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఆ గుంతలో పడిపోయినాడు అప్పుడు పిలుస్తున్నాడు, ఎవరైనా హెల్ప్ చేయండి, ఎవరైనా సహాయం చేయండి అంటే అప్పుడు ఆయన గుర్తొస్తుంది, అయ్యో నేనే అడవి మధ్యలో ఈ గుంతని తవ్వినాను కదా,
ఎవరైనా అరుపులు కూడా వినొద్దు అని లోతుగా తవ్వినాను కదా, బయటికి రావద్దు అని నేనే కదా ఈ గుంత నా ఫ్రెండ్ కోసం తవ్వినాను కదా, ఈరోజు ఇదే గుంతలో నేను పడిపోయినాను. అయ్యో నా మాట ఎవరు విన్నాడు, నా సప్పుడు ఎవరు విన్నాడు అని ఆడనే ఆయన కూర్చున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్ని రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ కనిపించకపోతే ఇంకొక ఫ్రెండ్ ఎవరి కోసం అయితే గుంత తవ్వుతున్నాడు ఆయన మొత్తం కనుక్కున్నాడు, ఎక్కడున్నాడు నా ఫ్రెండ్, స్విచ్ ఆఫ్ వస్తుంది అని. వెంటనే గుర్తొచ్చింది. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పిండు మనం ఒక అడవిలోకి వెళ్దాము అని. ఆ అడవి గుర్తొచ్చింది. ఆ అడవిలో వెతకడానికి ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళిండు. చూస్తే ఆ ఫ్రెండ్ ఆ గుంతలో పడి ఉన్నాడు. ఫ్రెండ్ అయ్యో నువ్వు ఈ గుంతలా ఎలా పడిపోయినావు అని మంచి ఫ్రెండ్ అడిగితే ఆయన చెప్తున్నాడు, అయ్యో తెలియకుండా పడిపోయినాను అని. అప్పుడు చేయబట్టి ఆ ఫ్రెండ్ని బయటికి లాగేస్తాడు. ఏ ఫ్రెండ్ అయితే ఆయన కోసం గుంతతో విండో, ఎవరి కోసం అయితే గుంతతో విండో ఆ ఫ్రెండే వచ్చి కాపాడిండు. అడుగుతూ ఉన్నాడు, అయ్యో ఈ గుంత ఎవరు ఇంత లోతుగా తవ్వినారు, ఒకవేళ ఎవరైనా పడిపోతే ఇళ్ళకెళ్ళి బయటికి ఎట్లా వస్తారు అని చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ ఏ జవాబు ఇవ్వలేకపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చాలాసార్లు అంటూ ఉంటాం, వాక్యంలో కూడా విన్నాం కదా, ఒకళ్ళైతే గుంత తవ్వుకున్నాడు ఇంకొకరిని పడేయడానికి, కానీ ఎవరైతే గుంత తవ్వుతాడో ఆ గుంతల స్వయంగా ఆయననే పడిపోతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ జాగ్రత్త. ఇలాంటి పని ఒకవేళ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కోసం, మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం ఒకవేళ మీరు కూడా చెడు చేద్దామని ఆలోచించుతున్నారంటే జాగ్రత్త. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకరి గురించి నష్టం చేద్దామని ఆలోచించుతున్నావా? జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు ఎదుగుతుంటే నువ్వు చూసి కుళ్ళుకుంటున్నావా, కోపం తెచ్చుకుంటున్నావా, ఆయన నష్టం చేద్దామో అని ఆలోచించుతున్నావు అంటే జాగ్రత్త. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనము ఆయన గురించి తప్పుగా ఆలోచించి గుంత తవ్వుదాము అని అనుకుంటే ఆ గుంతలో ఏదో ఒక రోజు మనమే పడిపోతామని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, గుంత తవ్వడం అంటే ఏంటిది? ఒక గడ్డపార తీసుకొని మట్టి మొత్తం తీసి గుంత చేయడం కాదు. గుంత తవ్వడం అంటే అర్థం ఏంటంటే ఇంకొకరికి నష్టం చేయడమే గుంత తవ్వడం. ఇంకొకరి మంచి పేరుని, సాక్ష్యాన్ని చెడగొట్టడమే గుంత తవ్వడం. ఇంకొకరిని చూసి కుళ్ళుకోవడమే గుంత తవ్వుకోవడం. ఇంకొకరు ఎదుగుతుంటే చూసి ఏడవడమే గుంత తవ్వడము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని నమ్ముకున్నామా, రక్షణ పొందినామా, బ్యాప్టిజం తీసుకున్నామా, బల్ల తీసుకుంటున్నామా, వాక్యం చెప్తున్నామా? ఒకవేళ ఇదన్నీ చేస్తుంటే, ఒకవేళ నువ్వు గుంత తవ్వే పనులు కూడా చేస్తుంటే జాగ్రత్త. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. వాక్యం మనకేం చెప్తుంది అంటే, ఎవరైతే లోతుగా గుంత తవ్వుతాడో ఇంకొకరి గురించి, ఆ గుంతలో ఎవరైతే తవ్వుతారో వాళ్ళే పడిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు నిన్ను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, వద్దు బిడ్డ, గుంత తవ్వకు బిడ్డ, ఇంకొకరి గురించి చెప్పలేం. ఒకవేళ నువ్వే పడిపోయినావు అనుకో నష్టపోతావు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఒకరిని మోసం చేయాలని అనుకున్నావు అనుకో రేపు నీకు కూడా మోసమే జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఒకరికి నష్టం చేద్దాము అనుకున్నావు అనుకో తర్వాత నీకు కూడా నష్టమే జరుగుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది నేను చెప్తలేను, ఇది దేవుని వాక్యం మనకి చెప్తుంది. చాలామంది ఆఫీస్లో కానీ సంఘంలో ముఖ్యంగా ఇంకొకరి గురించి గుంత తవ్వుతూ ఉంటారు, పేరు చెడగొడుతూ ఉంటారు. జాగ్రత్త. ఒకవేళ మీ చుట్టుపక్క కూడా ఇలాంటి జరుగుతుంటే ఈ వాక్యంని గుర్తు చేయండి. లోతైన గుంత ఒకరి కోసం తవ్వినామనుకో ఆ గుంతలో మనమే పడిపోతామని దేవుని వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకరి గురించి గుంత తవ్వొద్దు, ఇంకొకరి గురించి చెడుగా ఆలోచించవద్దు, ఇంకొకరికి పేరుని, నేను సాక్ష్యంని చెడగొడతాను అని ఆలోచించొద్దు. ఎందుకంటే దేవుడు పైనుంచి అంతా చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఒకళ్ళు పైకి ఎదుగుతూ ఉంటే చూడలేకపోతారు, సహించలేకపోతారు.
ఎప్పుడైతే సహించలేకపోతారో అప్పుడు వాళ్ళు ఏం పని చేయరు, కానీ పక్కోళ్ళకి పోయి చెప్తారు, చూడు ఈయన ఇట్లాంటోడు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని. అంటే అది కూడా ఒక గుంత తోవడమే స్వభావము. అంటే నాకు ఈయన నచ్చుతలేదు, ఈ పక్క వ్యక్తికి కూడా నచ్చొద్దు ఈయన అని మొత్తం ప్రయాసపడతారు, సాక్ష్యంని చెడగొడతారు, పేరుని చెడగొడతాడు, అంటే గుంత తోవుతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటి పనులు చేస్తే ఆ గుంతలో ఒకరోజు మనమే పడిపోతాము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు శుక్రవారం, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, గుంత ఒకరి గురించి తవ్వొద్దు, లేకపోతే ఆ గుంతలో మనమే పడిపోతాం. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ గుంతలో పడిపోకుండా కాపాడడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, ఆయన రక్తాన్ని కార్చిండు. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి ఆలోచన చేస్తుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. రండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా ఫ్రెండ్ని చూస్తుంటే ఎదుగుతుంటే చూడలేకపోయినాను, నా సంఘంలో నా ఫ్రెండ్ ఎదుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను ప్రభా, నష్టం చేద్దాం అనుకుంటున్నాను ప్రభా, పేరుని చెడగొడదామని ఆలోచన వస్తుంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను నా ఫ్రెండ్కి నష్టం చేయను ప్రభా, నా సంఘానికి నష్టం చేయను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ ఈ ప్రార్థన చేస్తే, ఈ క్షమాపణ మీరు అడిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు. ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో అప్పుడు ఎంతో బ్లెస్సింగ్ కూడా మన జీవితంలో ఉంటుంది. ఒకవేళ మనం నష్టం చేయాలని అనుకుంటే మన వచ్చే బ్లెస్సింగ్ కూడా ఆగిపోతుంది. నన్ను కూడా దేవుడు బ్లెస్ చేద్దాము అని అనుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.